అందరికీ ఈరోజు జీరా రైస్ ఇంట్లోనే పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేస్తే ఎంత బాగుంటుందో మీరు రెస్టారెంట్స్లో కానీ ఇంకా బయట హోటల్స్లో కానీ తింటే ఎంత బాగా ఫీల్ అవుతారో అంత బాగుంటుందన్నమాట. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సరే అని దానికి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకుందాము. రైస్ అయితే కుక్ చేసి పెట్టుకోండి ముందే. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకోండి, నెయ్యి కూడా వేసుకోండి మీకు అవసరం, మీకు నచ్చితే. ఇంకా అందులో హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అవన్నీ వేసేయండి. అన్నీ తక్కువ క్వాంటిటీతో వేస్తున్నాను నేను, ఎందుకంటే మేము ఇద్దరి కోసం చేస్తున్నాను కాబట్టి అట్లా చేస్తున్నా. ఇంకా దాంట్లోనే జీలకర్ర ఎక్కువ వేసుకోండి. ఈ రెసిపీలో జీరా రైస్ కాబట్టి స్పెషల్గా, సో జీలకర్ర ఎక్కువ వేసుకోండి. ఆ జీలకర్ర ఫ్లేవరే మన రైస్కి పట్టి చాలా బాగుంటుందన్నమాట. అందులోనే ఎండుమిర్చి వేయండి, ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోండి. వెల్లుల్లి మీరు ఇలా అంటే దంచి వేసుకోకండి, కట్ చేయండి, సన్నగా కట్ చేసుకొని వేయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇలా కరివేపాకు ఫ్రెష్ది వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు వేయడం వల్ల ఈ జీరా రైస్లో. ఇవన్నీ బాగా వేయించుకోవాలన్నమాట. అంతే అండి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టిన రైస్ వేసుకోవాలి. అంతే, మన జీరా రైస్ పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో లాగా వస్తుందన్నమాట. మెయిన్ ఏంటంటే ఇందులో మనం పోపులో అవన్నీ వేసినాం కదా, అవి బాగా ఫ్రై అవ్వాలి. అంతే, ఫ్రై అయితే ఈ రైస్కి బాగా పట్టుకొని మంచిగా ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని బాగుంటుంది. అంతే అండి. కాసేపు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి దించేసేయండి. అంతే, జీరా రైస్ రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎలా వచ్చిందని మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.